చేద్దాం. సో మేషరాశి నుండి ద్వాదశ రాశులు మీనరాశి వరకు తీసుకుంటే ముందుగా మేషరాశి ఫలితాన్ని కనుక విశ్లేషించినట్లయితే ఈ సంవత్సరం మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమవుతా ఉంది. ఎవరైతే 2002వ సంవత్సరానికి ముందు పుట్టినాళ్ళో వాళ్ళందరికీ ఏలినాటి శని వస్తుంది. రెండవసారి ఏలినాటి శని అనేది ఇట్ ఈస్ వెరీ 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 డేంజరస్. ముందుగా విశ్లేషణ చేస్తే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, వృత్తిపరంగా, అనారోగ్యపరంగా, డబ్బు పరంగా విద్యార్థులకు కానీ తర్వాత ఉద్యోగస్తులకు కానీ చాలా సమస్యలు అనేటువంటివి ఈ సంవత్సరం ఉండబోతూ ఉన్నాయి. ఉదాహరణ విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, కోరుకున్నటువంటి ప్లేస్మెంట్స్ దొరకవు, వీసాలు రిజెక్ట్ అవుతాయి, ప్రేమ వ్యవహారాల్లో విఫలత ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు తీసుకుంటే ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఉద్యోగాలు కోల్పోతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే, బ్యూరోక్రాట్లు అయితే, ఐఏఎస్లు ఐపీఎస్లు అయితే ఈడీ కేసులు, సిబిఐ కేసులు, ఏసీబీ కేసులు, సిఐడి కేసులు వెంటబడతాయి. అలాగే వ్యాపారస్తులు అయితే ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ గొడవలు ఉంటాయి. భార్యాభర్తలకు అయితే అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సంతానంలో సమస్యలు ఉంటాయి. వివాహం కాని వారికి వివాహం ఆలస్యం అవుతుంది. కళాకారులకు ఆపర్చునిటీస్ దక్కవు. సో ఇవన్నీ కూడా మేషరాశికి సంబంధించిన సమస్యలు. మరి వీటన్నిటి నుండి బయటపడాలంటే ఏం చేయాలా? సో తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా ఈ సమస్యల నుండి బయటపడవచ్చు. అలాగే నలుపు రంగు దుస్తులకు, నలుపు రంగు కార్లకు దూరంగా ఉండడం వల్ల ఈ సమస్యల నుండి గట్టెక్కేటువంటి అవకాశం మేషరాశి వాళ్ళకు ఉంది.